ప్రజెంటు పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తలేరు. ఎందుకు స్పెండ్ చేస్తారు? చెయ్యరు కదా, ఎందుకంటే బిజీ లైఫ్, చాలా బిజీ లైఫ్. సో చెయ్యరు, అసలుకే వేయరు, ఎందుకంటే దే ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్. సో పిల్లలని అంటారు కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఆయన బయట తిరగడం, వాళ్ళ విషయాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు స్కూల్లో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతాయి, అవి చెప్పడానికి వచ్చినప్పుడు దూరం పెట్టడం పిల్లలని. ఏంది ఈ కామన్ అవన్నీ జరిగితే పట్టించుకోదు అనుకుంటూ దూరం పెడితే పిల్లలు కూడా పెద్ద అయినాక పేరెంట్స్ని మంచిగా చూసుకోరు. సో తల్లిదండ్రులు పిల్లలని వాళ్ళకి బాగోగులని చూసుకోవాలి. అంటే బాగోగులు అంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం, ఆయన మంచిగా బట్టలు ఇవ్వడం, ఇవి కాదు, లవ్ పెట్టాలా. సో పెద్ద అయినాక పిల్లలు మమ్మల్ని వదిలేసిపోతారు, సో వేరే కంట్రీకి వెళ్ళిపోతారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, సో మమ్మల్ని అస్సలు కేర్ చేయడం లేదు. చిన్నప్పుడు బాగుండే, పెద్ద అయినాక మమ్మల్ని పట్టించుకుంటలేరు. సో మేము పిల్లల కోసం అంతా చదివించడం, లక్షల ఫీజు కట్టి చాలా వేయించినాం అంటారు, కానీ అసలు పిల్లలతో టైం స్పెండ్ చేస్తుర్రా ఒక్కసారి ఆలోచించరు. బిజీ లైఫ్ అంటారు. పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే మీ పిల్లల యొక్క ఆనందాలు కానీ బాధలు కానీ ఎవరితో చెప్పుకుంటారు? బయట వాళ్ళతో చెప్పుకుంటారు? పేరెంట్స్ మీతో చెప్పుకోవాలి కదా. అసలు మీరు భార్య భర్తని మీరిద్దరే లొల్లిలు పెట్టుకుంటారు, మీరే చక్కగా ఉండరు, ఇంకా పిల్లలతో మీరు ఎట్లా ఉంటారు? మార్నింగ్ లేస్తారు, పిల్లలని లేపుతారు, ఆగమాగం లేపుతారు, లేపి ఫ్రెష్ అప్ అవ్వమంటారు, రెడీ అవ్వమంటారు, టిఫిన్ చేయమంటారు, కలాస్ సర్ది కడతారు, లంచ్ బాక్స్ కట్టేస్తారు, కలాస్ స్కూల్ బస్ రాగానే ఒక ఇద్దరు కథం. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ భార్య తన రెడీ, తను టిఫిన్ కట్టుకొని హస్బెండ్కి టిఫిన్ కట్టి వెళ్ళిపోతారు. సో ఫోన్ మాట్లాడుకుంటే ఆఫీస్కి హడావిడిగా వెళ్ళిపోతారు. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్, వర్క్, దాని తర్వాత ఈవినింగ్ పిల్లల ఇంటికి వస్తారు. పిల్లల ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు? ట్యూషన్కో అంటారు. దాని తర్వాత ఇక పిల్లలతో టైం స్పెండ్ అయ్యారు. ట్యూషన్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు? నైట్ రాగానే రపరప జల్దీ పడుకో, మళ్ళీ మార్నింగ్ లేవాలా, పొద్దున్న లేవాలా, జల్దీ వండుకో. ఇక్కడ పిల్లలతో ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడతారు, టైం స్పెండ్ చేయరు. మీరు పిల్లలతోటి వాళ్ళ బాధలు అండ్ వాళ్ళ ఆనందము అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ అంతా స్పాయిల్ చేసేది పేరెంట్సే కాదు. ఇప్పుడు ఫస్ట్ రాకపోతే ఏం కొంపలు ఆరిపోతాయా? ఏం ఆరిపోతాయి? ఏమైనా ఆరిపోయేట్టున్నాయా? ఫస్ట్ అని చచ్చిపోతారు. మిగతా వాళ్ళంతా మనుషులు కాదు, సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళంతా స్టూడెంట్స్ కాదా? అరే ఫెయిల్ అయినోడు లైఫ్లో సక్సెస్గా అయినోడు లేరా? భూమి మీద లేరా? ఉన్నారు కదా. మరి ఫస్ట్ టైం పిచ్చి ఉన్నది. దానివల్ల మీ పిల్లలు ఎంత టార్చర్ అనుభవిస్తారో మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీ బిజీలో మీరు ఉంటారు. అండ్ వాళ్ళకి చైల్డ్హుడ్ బాల్యమే ఉండదు. అండ్ బయటకు వెళ్తారు, ఫ్రెండ్స్తో ఆడుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ దీనికి మీ వాడిని కొట్టినా, మీ వాడిని కొట్టినా, ఏమైనా ఇంటికి వచ్చి చెప్పినా పట్టించుకోరు. పిల్లలు కామన్ అట్లా ఉంటుంటే పిల్లల్ని హేట్ చేయడం, నిందించడం, కొట్టడం, నువ్వు ఇంతరా, నువ్వు ఎప్పటికి మీ అయ్య లెక్క ఉంటావు అని అమ్మ అనడం, నువ్వు ఎప్పుడు ఇట్లా ఉంటావు మీ అమ్మ లెక్క ఉంటావు అని తండ్రి అనడం. వీళ్ళు ఇంట్లో లొల్లీలు, భార్య భర్తలు ఇంట్లో లొల్లీలు పెట్టుకోవడం, అది పిల్లలు చూసడం, టార్చర్ అనుభవించడం. ఏడెదుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పిల్లలను పెంచే స్తోమత లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు, కనద్దు. మీరిద్దరు లొల్లి పెట్టుకోవాలనుకుని ఫిక్స్ అయినప్పుడు ఓడుగానమన్నాడు. పిల్లలని మంచి ప్రేమగా చూపించుకునే అంత సత్తా లేనప్పుడు అండ్ ఆ ప్రేమ చూపించలేనప్పుడు అనద్దు. అర్థమవుతుందా? బయట దొరుకుతాయి కదా కాండమ్స్, అవి వాడుకోవాలా, అంతే. మరి మీకు అంత లస్ట్ ఉంటే అవే వాడుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసు పాపం? చిన్నపిల్లలని తిట్టడం, వాళ్ళని దూషించడం, తప్పు కొట్టడం, వాళ్ళకి ఏం తెలియదు. ఒక ఫ్రీడమ్ ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఏముండదు. ఎప్పుడు బిజీ. వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు రీల్ చూస్తారు, అబ్బా మా నాన్నతో ఇట్లా మంచి ఉంటుండే, మా మదర్తో ఇంత మంచి ఉంటుండే అని
అప్పుడు ఫీల్ అప్పుడు దాని తర్వాత వాళ్ళు అడల్ట్ అయినాక వాళ్ళు ఏం చేస్తారు, వేరే కంట్రీకి వెళ్ళిపోతారు, లేకుంటే జాబ్ కోసం వెళ్ళిపోతారు. అప్పుడు బాధపడతారు, నా కొడుకు నా కూతురు నన్ను వదిలేసిపోయారు, చిన్నప్పటి నుంచి మంచిగా పెంచి పెద్ద చేసినాం, పట్టించుకుంటారు చేస్తలేరంటే మీరు చిన్నప్పుడు ఏం చేసారు, ప్రేమకి ఇట్లా ఏమైనా అప్పురి పోసిర్రా, ప్రేమగా చూసిర్రా, ఫీజులు కట్టుడు, బట్టలు తీసుకొచ్చుడు, ఇవి కాదు ప్రేమ అంటే. ప్రేమగా దగ్గర తీసుకొని మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ప్రతి కొడుక్కి ప్రతి కూతురికి చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్తో టైం స్పెండ్ చేయాలా, మెమరీస్ స్టోర్ చేసుకోవాలని ఉంటుంది. ఏం జరుగుతుంది ప్రజెంట్, అవి జరుగుతలేవు, లిమిటెడ్గా జరుగుతున్నాయి అంతే. అర్థమవుతుందా? అది పోయింది అయిపోయింది, కథం చేసుకున్నారు అట్లా అయిపోతుంది. ఇక ఏం చెప్తారు, పిల్లలని పట్టించుకుంటలేరు తల్లిదండ్రులు అంటే, పట్టించుకుంటలేరు అంటే ఇప్పుడు అంటారు, మేము ఫీజులు కడతలేమా, మేము ఫుడ్ పెడతలేమా, మేము మంచి బట్టలు తీసుకొస్తలేమా, మంచి షూ కొనిస్తలేమా, అన్నీ కొనిస్తలేమా అంటారు. కానీ ప్రేమ ఆ టైం ఇస్తారా? ఒక్కసారి మార్నింగ్ లేచి నైట్ పడుకునేదాకా మీరు ఏం చేస్తారో తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలతో ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఒక్కసారి ఒక గంట కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా బిహేవ్ చేస్తారు. అండ్ మీ పిల్లలతో టైం స్పెండ్ చేసిన మూమెంట్ అనేది ఒక్క క్షణం ఆలోచించారు ఉందా? లేదు కదా. ఉంటారు అట్లా ఉండరు. పిల్లలకి ఇప్పుడు ఏజ్ అయిపోయింది, కేజీ తిరిగొస్తుంది వాళ్ళకి, చైల్డ్హుడ్ తిరిగొస్తుంది రాదు కదా. ఇప్పుడు బయట అందరు హేట్ చేస్తారు, అందరూ లవ్ చూపెట్టారు. ఇప్పుడు లవ్ చూపెట్టేది ఓన్లీ ఫ్యామిలీ, అర్థమవుతుందా? ఫ్రెండ్స్ ఆ లవ్ వేరా, ఫ్యామిలీ లవ్ వేరా. మీ కూతురు కానీ మీ కొడుకు కానీ చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళని ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా దగ్గర తీసుకొని ప్రేమగా తినిపించడం, చేయడం, దగ్గర చూసుకోవడం, బయట తీసుకెళ్ళడం, అలాంటివి మీ కొడుకు కానీ మీ కూతురు కానీ అలాంటివి చూసి మీ దగ్గర అవి పొందలేరు అనుకో, మీ మీద ప్రేమ చచ్చిపోతుంది, ప్రేమ ఉండదు. మీరు ఎంత చూపించినా అది రాదు. ఒక్కసారి మనసు బండ్ అయిపోయిందనుకో రాదు. సో పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి టైం ఇవ్వర్రి, ప్రేమగా చూసుకోర్రి. ఏజ్ అయిపోయినాక తిరిగి రాదు, మీ పిల్లల చైల్డ్హుడ్ అయిపోయినాక తిరిగి రాదు. అండ్ అది మీకు తెలియాలా, ఎందుకంటే అది మీకు అర్థం కావాలా. ఎప్పుడు మార్నింగ్ లేవడం, గబగబా రెడీ అవ్వడం, వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆడ ఆఫీసులో లొల్లి పెట్టుకోవడం, దాని తర్వాత ఇంటికి రావడం, ఫైనాన్షియల్ గురించి లొల్లి పెట్టుకోవడం. ఎవడు ఈఎంఐ కట్టమన్నాడు, ఎవడు ఈఎంఐలో తీసుకోమన్నాడు, మొత్తం కొనుక్కునే స్తోమత లేనప్పుడు తీసుకోవద్దు. అండ్ భార్యను పోషించే స్తోమత లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు. అండ్ ఈ లవ్ లస్ట్ బెకార్. సంపాదన లేనప్పుడు పెళ్లి చేసుకోవద్దు, సంపాదన అధికంగా లేనప్పుడు పిల్లలంగా నద్దు, అంతే కుల్లది. అర్థమవుతుందా? అదే అంతే. ఎందుకంటే మీరు పెళ్ళైనాక ఫైనాన్షియల్ గురించి బాధపడతారు, దాని గురించి లొల్లిలు అవుతాయి. లొల్లి అయినాక అదంతా పిల్లలు చూస్తారు, పిల్లలు అదే నేర్చుకుంటారు. పెద్ద అయినాక వాళ్ళు అట్టని తయారవుతారు, వాళ్ళకి మేము ఇష్టం పోతుంది, ప్రేమ పోతుంది, అన్నీ పోతుంది. అండ్ మీతో ఏం పంచుకోరు. మా ఫాదర్కి చెప్పిన వేస్ట్, మా మదర్కి చెప్పిన వేస్ట్ అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు బాధపడతారు. ఏజ్ బాగా అయినాక అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనాక ఏం లాభం లేదు అది. సో ఫైనల్గా ఒకటే, పేరెంట్స్ మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఏజ్ అయిపోయిందనుకో, పిల్లల యొక్క చైల్డ్హుడ్ పోయిందనుకో మళ్ళీ తిరిగి రాదు. అండ్ ఎవరైతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారో వాళ్ళు సంపాదించిన తర్వాతనే అధికంగా మీరు సెటిల్, ఎంత నెల అన్ని ఖర్చులు వంగ సమయం అంటూ మంచిగా మిగులుతుందంటే చేసుకోరు, లేకపోతే వదిలేరు. ఎందుకంటే మీ వల్ల మీ పిల్లలు బాధపడతారు. అండ్ మీ పిల్లలకి టైం ఇచ్చేంత స్తోమత, టైం ఇచ్చేంత లేనప్పుడు కనొద్దు పిల్లలను, ఓకే? దానివల్ల మీ పిల్లల యొక్క మైండ్ జరిగిపోతుంది. అండ్ వాళ్ళు అంత హ్యాపీగా ఉండలేరు, మీతో అంత చనువుగా ఉండలేరు. అర్థమవుతుంది? సో ఫైనల్గా ఒకటే,
ఎవరైతే పేరెంట్స్ పిల్లలకి టైం ఇస్తలేరో వాళ్ళకి వీడియో అండ్ టైం ఇవ్వర్రి, దాంతోపాటు టైం స్పెండ్ చేయరి. ఒక్కసారి 1 అవర్ సైలెంట్గా కూర్చొని ఆలోచించరి, మీ పిల్లలకి మీరు టైం ఇస్తారా లేదా? మీరు నేర్పకపోతే మీ పిల్లలకి ఎవరు నేర్పుతారు? బయట వాళ్ళు వచ్చి నేర్పుతారా? మీ పిల్లలు ఏమైనా ఇస్తే ఎవరిని అంటారు? ఫాదర్ మదర్ని అంటారు కదా. అందుకే మీరే నేర్పాలన్నీ, మంచి చేయడాన్ని నేర్పాలా. ఓకే, సో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు తప్పకుండా అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఒకటి, పేరెంట్స్ పిల్లల కోసం టైం స్పెండ్ చేయరి అండ్ వాళ్ళ బాధలు, కష్టాలు, ప్రేమ అన్నీ పంచుకొని స్కూల్ నుంచి వచ్చిన, కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడితే ప్రశాంతంగా వినరి. మీ ప్రాబ్లమ్స్ మీకుంటే ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయాల్సింది. ఫ్యామిలీ కోసం కాకపోతే మంది కోసం చేస్తావా? మరి పిల్లలను మార్చే బాధ్యత మీదే. మిమ్మల్ని చూసి వాళ్ళు ఎదుగుతారు. భార్య భర్తలు మీరు ఇంట్లో చిల్లర వాళ్ళ లెక్క లొల్లులు పెట్టుకున్నారనుకో, మీ పిల్లలు చూసి మీ మీద అసహ్యం పుట్టి దూరంగా వెళ్ళిపోతారు, ఉండరు. గుర్తుంచు.